తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చకు దారితీస్తున్న అంశం పార్టీ ఫిరాయింపు వివాదం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 6 ఎమ్మెల్యేల భవిష్యత్ ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్న చర్చ ముమ్మరంగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా ఆ పిటిషన్లపై విచారణను వేగవంతం చేసిన స్పీకర్ తాజాగా కొత్త నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు సమర్పించిన వివరణలు, బీఆర్ఎస్ నాయకుల వాదనలు రెండింటినీ సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తమ చర్యలకు న్యాయం చెబుతూ సమాధానాలిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం వీరిని కఠినంగా శాసించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో స్పీకర్ తీర్పు ఏ రూపంలో ఉండబోతుందన్న ఆసక్తి మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయ సమీకరణాలపైన దీని ప్రభావం పడనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పీకర్ దృష్టిలో ఉన్నారు. గతంలోనే వీరికి నోటీసులు వెళ్లగా ఇప్పటికే సమాధానాలు సమర్పించారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ సమాధానాలను సవాల్ చేస్తూ మరోసారి తమ వాదనలను అసెంబ్లీ అధికారులకు సమర్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చట్టాన్ని మోసగించలేరని, ప్రజల దృష్టిలో నేరస్తులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతల దాడి మరింత పదునెక్కనుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తప్పించుకున్నా వీరికి ఆ అదృష్టం కలగదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ 6 ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పనిసరిగా జరుగుతాయని హెచ్చరించారు. ప్రజల తీర్పు తప్పించుకోలేరని, రాజకీయ భవిష్యత్తు చెదిరిపోతుందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే స్పీకర్ తాజాగా ఇచ్చిన నోటీసులతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. రాబోయే రోజుల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ ఓం ప్రకాష్ గారు. అలాగే వారితో పాటు కాంగ్రెస్ పార్టీ పరకాల టౌన్ ప్రెసిడెంట్ కోయాడ శ్రీను గారు. నమస్కారం అండి ఓం ప్రకాష్ గారు, అలాగే శ్రీను గారు. నమస్కారం మేడం. సార్, ఓం ప్రకాష్ గారు మీరు చెప్పండి, తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు వివాదంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు? సో ముందుగా బీఆర్కే న్యూస్ వారికి నమస్కారం. అట్లాగే డిబేట్ లో పాల్గొంటున్న మిత్రుడు ఆయన కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఒక వార్త అందరినీ ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తగా ఓటర్లుగా మారే యంగ్ జనరేషన్ కూడా మేము ఒకవేళ ఓటేస్తే ఈ ఎమ్మెల్యే ఉంటారా లేదా అనే ఒక డౌట్స్ లో కూడా యువత ఉన్నది, కొత్తగా ఓటర్లు అయిన వాళ్ళు. సో విషయం ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఈరోజు వాళ్ళు ఒక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. అందులో చాలా మంది ఒప్పుకున్నారు. స్వయానా పిసిసి ప్రెసిడెంట్ గారే అవును మేము మా పార్టీలో చేర్చుకున్నామని చెప్పి అన్నారు. అయితే ఈ విషయము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా నేత, మా యువ నేత ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఏం చెప్పారు, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మీరు తీసుకురావాలని చెప్పేసి దీనిపైన విచారణ జరగాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టుని ఆయన చేయడం జరిగింది. సుప్రీంకోర్టుని ఆయన వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏం జరిగిందంటే, అక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా, గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో ఈ అంశంపై పూర్తిగా ఎవరైతే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారో ఆ స్పీకర్కి ఈ పార్టీ మారిన విషయం మీద పూర్తిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ డిస్క్రిషనరీ పవర్ స్పీకర్ గారికి ఉన్నది. సో ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి? మన స్పీకర్ గారికి. దాని విషయంలో ఆయన ఒకసారి నోటీసులు ఇచ్చారు. అందులో కొంతమంది మేము పార్టీ మారలేదన్నారు, కొంతమంది మారినామన్నారు, కొంతమంది ఏమో మేము నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అని కొందరన్నారు, కొందరేమో మేము పార్టీ మారలేదని కొంతమంది చేస్తూ ఉన్నారు.
అయితే దీంట్లో విషయం ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారండి. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. ఈసారి మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు విషయానికి వస్తే భారత రాజ్యాంగం ప్రకారం మన భారత రాజ్యాంగం ప్రకారం 10th షెడ్యూల్లో క్లియర్గా పారా నంబర్ 2 సబ్ క్లాస్ 1లో అది యాంటీ డిఫెక్షన్ ఆఫ్ లా. ఇక్కడ ఏమైతుందంటే ఎవరైనా ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వాన్ని గనక వదులుకుంటే ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు అనేది వెరీ క్లియర్గా మన చట్టంలో ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మీ సభ్యత్వం ఉంటుందా అంటే మీ సభ్యత్వం లేదు. మీ సభ్యత్వం అక్కడ రద్దయింది. సభ్యత్వం రద్దయినప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఆ పదవికి అనర్హులు అనేది చట్టం చెప్తుంది. ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఈ ఎమ్మెల్యేలు వ్యక్తిగత అవసరాలకు ఈ పార్టీ మారారా, లేకపోతే నియోజకవర్గానికి సంబంధించిన ఏదైనా అభివృద్ధి కోసం మారారా అనేది ఇంకా వాళ్ళు ఎలాంటి రిప్లై నోటీస్ ఇవ్వలేదు. దానికి గాను 6 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 6 మంది ఎమ్మెల్యేలకి 10 మందిలో 4 ఇచ్చినారు వాళ్ళు క్లియర్ చేసినారు. ఇంకొక 6 మంది ఈ 6 మంది ఎమ్మెల్యేలు వాళ్ళని క్లియర్గా అన్ని ఆధారాలు కావాలి అని మరొకసారి స్పీకర్ గారు నోటీస్ పంపడం జరిగింది. ఈ స్పీకర్ గారు నోటీసులు పంపడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు ఆ స్పీకర్ గారికి ఆ స్వేచ్ఛ ఉండాలి. ఆయన వీటిపైన క్లియర్గా ఒక నిర్దిష్టమైన దిశానిర్దేశం తీసుకొని వీళ్ళని అనర్హులుగా ప్రకటించే పూర్తి స్వేచ్ఛ, పూర్తి బాధ్యత స్పీకర్ గారికి ఉన్నదని నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఓకే ఓం ప్రకాష్ గారు. శ్రీను గారు నమస్కారం అండి. సార్ శ్రీను గారు సార్ మీ ఫోన్ రైట్ సార్ వినిపిస్తుందా సార్? బీఆర్కే న్యూస్ కు నమస్కారం. అదేవిధంగా నాతో డిబేట్ లో పాల్గొన్న మిత్రుడు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క డిబేట్ లో మీరు ఏ విధంగానైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వడం అంశాలపై అడగడం జరిగింది. మేడం చెప్పండి. మీకు తెలుసు గతంలో ఉన్నటువంటి పరిపాలనలో బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా పాలన జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను తను బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారో ఒకసారి మీరు కూడా చూసిండ్రు. అదేవిధంగా ప్రజలు కూడా చూసిండ్రు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆనాడు ఎంతమందిని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారో అది కూడా దయచేసి మిత్రుడు గమనించాలి. అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎట్లా కేసీఆర్ కు కేటీఆర్ కు వర్తిస్తాయో వాళ్ళు కూడా ఒకసారి దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వీళ్ళ ఏ విధంగా అయితే నోటీసులు ఇస్తున్నామో ఆ నోటీసులకు కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ గారి నిర్ణయాలు ఉంటాయి అని చెప్పేసి ఏ విధంగా వీళ్ళు కోర్టుకు పోయిన బీఆర్ఎస్ వాళ్ళు గతంలో జరిగినటువంటి వాళ్ళ పరిపాలనలో కూడా ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు. వీళ్లకు అక్టు గుర్తుకు రాలేదా? అదే విధంగా ఈ యొక్క నోటీసులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల మీద అర్హత అయ్యాలని చెప్పేసి ఆలోచన లేదా? ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు బీఆర్ఎస్ పరిపాలన గతంలో చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గపు పరిపాలనను ప్రజలు కావచ్చు, అదే విధంగా వివిధ రాజకీయ పార్టీలు కూడా నచ్చలేకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజాపాలన అభివృద్ధిని ఓర్వలేకనే ఇది కేసీఆర్ కేటీఆర్ కుట్రపూరితమైన రాజకీయాలు పన్నాగం పండుతున్నారు తప్ప కానీ ఈ రోజు ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ప్రజాపాలనలో పరిపాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇలా నియోజకవర్గాల్లో ప్రజలను ఈరోజు చాలా ఆదుకుంటున్నారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఈరోజు ప్రజలందరికీ తెలుసు. దీనిని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఈ ఆదరణ అంతా మేము చేయలే కదా, అప్పుడు ఇంత అభివృద్ధి ఇంత ఆదరణ మాకు రాలేకపోతుంది, మేము అప్పుడు అంతా కాంట్రాక్టర్లకు కుమ్మక్కయి అదేవిధంగా దోచుకున్నాము,
ఈరోజు కుటుంబ పాలన అంతమైందన్న బాధలో ఉండి వాళ్ళు దయచేసి ఇవన్నీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు తప్ప కానీ ఇది ఏది ఏమైనా కూడా ఈరోజు స్పీకరు వారికి ఉన్నటువంటి ఆదేశాలు, వారికి ఉన్నటువంటి చట్టాల పరంగా వారు ముందుకు పోతారు. కానీ దయచేసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకత్వం కానీ కేసీఆర్ కూడా గతాన్ని కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు అప్పుడు తీసుకున్నారో, ఏ విధంగా తీసుకున్నారో ఒక్కసారి మీరు పునరాలోచన చేసుకుంటే బాగుంటది. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక అభివృద్ధి కావచ్చు. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 20 నెలల పరిపాలనలో ప్రతి పేదవాడికి బుక్కెడు అన్నం తింటున్నాడు సన్న బియ్యంతో. ఇలా రాష్ట్రంలో ఎక్కడ కూడా 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అదే విధంగా పుట్టిన పిల్లలను కూడా అందులో నమోదు చేసుకోవడానికి కూడా అర్హత ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉన్నది. అదే విధంగా ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి ఒక అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ రోజు పేదవాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గృహలక్ష్మి అన్నారు ముందు, ఈ రోజు గృహలక్ష్మి మిత్ర అని చెప్పేసి ఇళ్ళని కూలగొట్టుకుంటే చాలా మంది నిరుపేదలు రోడ్డు మీద పడి అవమానించినటువంటి పరిస్థితి ఆ రోజు కనబడేది. అదే విధంగా ప్రజా తర్వాత అప్పుల కుప్పగా చేసిన ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేసిపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల్లోకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రజాపాలన జరుగుతుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి. ఆనాటి ఇందిరమ్మ నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాల పక్షాన, నిరుపేదల పక్షాన, విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ఇలా పరిపాలన జరుగుతున్నదంటే ఒక్కసారి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈరోజు 60,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చిళ్ళు. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చిళ్ళ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది. అదే విధంగా 200 యూనిట్ల కరెంటు ఈ రోజు పేదవారికి అందిస్తున్నది. అదే విధంగా ఈరోజు పేదవాడికి ఏదైనా పెద్ద రోగం వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే ఇలా చావుగాడికే తప్ప ఈ రోజు వాళ్ళు బ్రతికించుకునే పరిస్థితి లేనటువంటి క్రమంలో ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అందించి ఆదుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పేద ప్రజలు ఆదరిస్తున్నారు. పేద ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం శూన్యమైపోయింది అని తెలుసుకొని ఇలా ఏదో ఒకటి కలబొల్లి మాటలు చేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు ఇలా కేటీఆర్ తప్ప కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాన్ని ఓర్వలేక చేస్తున్న కుట్రల్లో భాగమే అనే విషయాన్ని కూడా దయచేసి మీరు గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఓకే శ్రీను గారు, మరి ఓం ప్రకాష్ గారు, సార్ మీరు చెప్పండి సార్. మరి శ్రీను గారు ఈ విధంగా అయితే వ్యాఖ్యానిస్తున్నారు, దీనికి ఏం చెప్తారు? ఓకే, మరి బ్రదర్ మీ పేరు శ్రీను గారు, కోయడ శ్రీను గారు. సో ఒకటి, మీరెందుకు మరి కోర్టులో కేసు వేయలేదు? మేము వద్దన్నామా? తప్పు అనడం తప్ప మేము మా కడుపు నొప్పి ఉంది, మేము కేసు వేసినాం. మిమ్మల్ని వేద్దని ఎవరు అనలేదు కదా. చట్టాలు అందరికీ ఒకటే బ్రదర్. మీరు మాట్లాడుతున్నప్పుడు గమనిస్తున్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. కేసీఆర్ కుటుంబం అంతా రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజా సంక్షేమ మాట్లాడగలుగుతాను. కానీ వినండి, మీరు మాట్లాడినప్పుడు నేను ఆగాను. నేను మాట్లాడినప్పుడు మీరు వినాలి. మీరు 5 నిమిషాలు కంటిన్యూగా మాట్లాడారు. ఒక్కసారి డిస్టర్బ్ చేసిందా? నేను మాట్లాడాను బ్రదర్, మీరు కూడా మీరు మాట్లాడనియట్లేదు కదా. రేవంత్ రెడ్డి లాగాని దొంగ హామీలు ఇచ్చిర్రు, అదే మాట్లాడుతున్నా. వినండి, మీరు అడిగిన దానికి నా దగ్గర సమాధానం శ్రీను గారు మీరు ఇంతసేపు మాట్లాడారండి. ఓం ప్రకాష్ గారిని కూడా మాట్లాడివ్వండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సార్. శ్రీను గారు, గృహలక్ష్మి మోసం చేసింది మీరు, శ్రీను గారు మీరు ఎంతసేపటికి చెప్పినా వినట్లేదండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు ఎంతసేపు మాట్లాడారు, ఇప్పుడు ఓం ప్రకాష్ గారిని మాట్లాడివ్వండి, దాని తర్వాత మీరు కూడా మాట్లాడండి. సరే ఓం ప్రకాష్ గారు మాట్లాడండి. మేడం నేను మాట్లాడమని చెప్పినా కానీ కేసీఆర్ దొంగ హామీలు అంటున్నారు, మన రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇస్తున్నారు అని చెప్పి అంటే నేను చెప్తున్నా, మీరు ఇచ్చిండు కేసీఆర్ దొంగ హామీలు అప్పుడు ఇచ్చిండ్రు, మేము కాదు ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నా మేడం. ఇందాక అన్నారు కదా,
నేను మాట్లాడలేదు కదా, నేను విన్నా కదా, వినే ఓపిక ఉండాలండి. డిబేట్ లో కూర్చున్నప్పుడు మనం ఇద్దరం కాదు, కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఆగండి, మీరు కూడా ఆగండి, నేను చూడండి, మీరు సమాధానం ఇస్తాను. మీరు అడిగిన కొన్ని ప్రశ్నలు పొలైట్ గా మాట్లాడండి. కేసీఆర్ లెక్క మీరు కూడా మాట్లాడితే ఎట్లా అండి? రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ శిష్యులమే, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ శిష్యులమే. ఈరోజు తెలంగాణ అని చెప్పుకునే పదానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ గారండి. ఆగండి, 2 నిమిషాలు ఆగండి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. నేను తెలంగాణ ఉద్యమకారుని. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 60 ఏళ్ళు గడ్డి వీకిరా? 60 శ్రీను గారు, ఓం ప్రకాష్ గారు, అడుగుతున్నా. సార్ శ్రీను గారు ఒక్క నిమిషం అండి. శ్రీను గారు సార్ ఒక్క నిమిషం సార్, ఇద్దరు ఒక 2 నిమిషాలు ఆగండి సార్. ఓం ప్రకాష్ గారు, శ్రీను గారు మీరు ఇంతసేపు మాట్లాడారు. ఓం ప్రకాష్ గారు చాలా ఓపికగా విన్నారు. ఓం ప్రకాష్ గారు కూడా మొత్తం మాట్లాడాక మీరు మీ వివరణ ఇవ్వండి సార్. సో ప్రస్తుతానికి ఓం ప్రకాష్ గారిని మాట్లాడనివ్వండి సార్, మాట్లాడండి. రాసుకోండి, పెన్ పేపర్ ఉంటే వినే ఓపిక ఉండాలి కదా, మాట్లాడండి సార్. ఓం ప్రకాష్ గారు, తప్పును తప్పు అనడం తప్పు కాదు మేడం. అప్పుడు వీళ్ళు ఎందుకు అనలేదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పార్టీకి సంబంధించింది. మేము దాని గురించి మాట్లాడడం. అయితే ఈయన ఇందాక బ్రదర్ మాట్లాడుతూ చాలా విషయాలు అన్నాడు కదా. నేను ఒకటి అంటున్నా, 400 హామీలలో ఎన్ని అమలు చేసినారండి? 2500 మహిళలకు ఇచ్చిరా? ఇవ్వలేదు. తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చిరండి? దాని తర్వాత 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారండి? ఎంతమంది ఆటో డ్రైవర్లకు ఇచ్చినారు? హైడ్రా అని చెప్పి తెస్తే మరి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు అన్నకు సంబంధించిన దానికి సంబంధించింది ఏమైందండి? అది హైడ్రా అక్రమ కట్టడం కాదా? చెరువులో కట్టుకున్న ఓవైసీది ఏమైందండి? అది అక్రమ కట్టడం కాదా? ఇంకా యూరియా ఒకసారి వినండి, ప్రజలలోకి రండి బ్రదర్. యూరియా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం రా బాబు అని అంటున్నారు. 200 ఉన్న పెన్షన్ ని కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నాక 2000 చేసినారు పెన్షన్. మీరు 4000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. ఎంతమందికి చేసినారని అడుగుతున్నా. చేసిరా అండి? ఒక్కరికన్నా చేసినరా? ప్రతి నియోజకవర్గానికి మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? ఎక్కడ పోయింది ఇంటర్నేషనల్ స్కూల్? ఎక్కడుందండి? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇందాక మీరు మాట్లాడుకుంటూ నా దగ్గర ఆన్ రికార్డ్ ఉంది, మేము మా 10 ఏళ్ల ప్రభుత్వంలో 1,28,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు ఎప్పుడు వచ్చిండ్రండి? ఎప్పుడు నోటిఫికేషన్ వేసిండ్రు? ఇవన్నీ కూడా తెలియకుండా మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఇక దాన్ని ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ప్రజలు కర్రు కాల్చి మీకు వాత పెట్టడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటేసినాం అని చెప్పి ఈరోజు ఢిల్లీ పాలన మీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పోయారు, 54 సార్లు పోయారు ఢిల్లీకి, అవునా? సో ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఇదంతా ఇప్పుడు అప్పు అని మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అప్పు ఎట్లుంటుందండి? అవినీతి ఎట్లుంటుంది? ఈరోజు ఆ డ్యామ్ల గురించి తెలిస్తే మీరు మాట్లాడరు. ఈరోజు మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు. మేడిగడ్డలో 4 పిల్లలు కుంగినాయి, కూలలేదు. అలాంటప్పుడు ఆ దాంట్లో దాన్ని రిపేర్ చేయడానికి ఎందుకు చేయట్లేదు? మొన్నొక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మీ పార్టీ కార్యకర్త, ఆయన భాషలో పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు చెరువు గండి పడ్డదండి, చెరువు గండి పడితే గండి ఊడ్చుకుంటామా లేకపోతే అట్లాగే వదిలేస్తామా? ఇది ఎందుకు చేయట్లేదు? ఈ మాత్రం కూడా తెలియట్లేదా అని అడుగుతున్నాడు. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారండి? చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడండి, నేను డిస్టర్బ్ చేయను. రైట్ శ్రీను గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. మరి ఓం ప్రకాష్ గారు అయితే ఈ విధంగా అయితే వ్యాఖ్యానించారు. ఇప్పుడు దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి శ్రీను గారు. మేడం, ఇందాక బ్రదరు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అనే విషయంలో మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈరోజు కేసీఆర్ పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? తెలంగాణ రాష్ట్రము ఎవరి పరిపాలనలో వచ్చింది? కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇన్షియేట్ తోటే వచ్చింది, సోనియమ్మ దయ వల్ల వచ్చిందని నిండు అసెంబ్లీ సభలో కేసీఆర్ ఒప్పుకునలేడా? మిత్రమే, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా మీరు కేసీఆర్ కుటుంబం ఆకమోయి సోనియా గాంధీని కలిసి థ్యాంక్స్ చెప్పి ఈరోజు వచ్చిన సంగతి మర్చిపోయినలా? ఈరోజు తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ దయ వల్ల వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి బలిదానాలు ఆపాలని నేను కూడా ఒక తల్లిని అని కనుకరించి ఆ తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అది మీరు రాజ్యాంగంగా చూసుకున్నప్పటికీ కూడా
మీరు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంతమంది ఎంపీలు ఉన్నారు, అది ఎవరి ద్వారా వచ్చిందో మీకెరికే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకెరికే, మేధావులకెరికే, విద్యార్థులకెరికే, ఉద్యమంలో పోరాడిన యువకులకు కూడా తెలుసు. దయచేసి మిత్రమాది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంకోటి చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. నేను చెప్తున్నా బ్రదర్, మీరు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించి కనీసం నిరుపేదలకు ఒక్క గృహలక్ష్మి పేరుతోటి ఒక్క ఇల్లు కూడా కట్టేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ఎన్నికల ముందు గృహలక్ష్మిలు ఇస్తానని చెప్పేస్తే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలు ఇలా వాళ్ళు ఇండ్లు ఇప్పుకొని బేస్మెంట్లు కట్టుకొని కట్టుకున్నారు, కట్టుకోలేక నడి రోడ్డు మీద ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీను గారు, ఇప్పుడు సమయం శ్రీను గారు అదే విధంగా మేడం ఇంకోటి సార్ వినండి సార్, ఇప్పుడు సమయం మించిపోతుంది కాబట్టి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారో చెప్పేస్తే మనం ఈ అంశానికి సంబంధించి మళ్ళీ తర్వాత ఒక స్పెషల్ గా ఒక ½ అవర్ స్లాట్ తీసుకొని పెట్టుకున్నాం సార్. ఇప్పుడైతే ఫినిష్ చేయండి. అప్పుడు ఉన్నది ఇద్దరు ఎంపీలు కానీ శ్రీను గారు, ఓం ప్రకాష్ గారు, మీరు ఒకటేసారి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మీకు అర్థం కాదు, అలాగే చూసే వాళ్ళకు కూడా అర్థం కాదండి. ఇప్పుడు సమయం మించిపోతుంది కాబట్టి ఫైనల్ గా ఇద్దరు ఒక్కొక్క మినిట్ ఒక్కొక్క వర్షన్ చెప్పేసి ఇప్పుడు ఫినిష్ చేద్దామండి దీనికి సంబంధించి. శ్రీను గారు, శ్రీను గారు, సార్ సార్ అర్థమైతోంది సార్, మీరు చెప్పేదంతా అర్థమైతోంది. తెలంగాణకి సంబంధించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వినండి. వీళ్ళు కాళేశ్వరాన్ని మొత్తం దోచుకొని దాచుకున్నారు కేసీఆర్ కుటుంబం మొత్తం. దాన్ని ఇలా వాళ్ళు మర్చిపోవడం కోసం ఇలా ఎమ్మెల్యేలను బయటికి తీసి ఎమ్మెల్యేలపై నోటీసులు కోర్టుకు పోయి ఇలా వాళ్ళ కేసీఆర్ కేవలం కాంగ్రెస్. రైట్ శ్రీను గారు, ఓం ప్రకాష్ గారు, ఈ అంశానికి సంబంధించి మళ్ళీ మనం ఒక డిఫరెంట్ స్లాట్ లో మళ్ళీ మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు, శ్రీను గారు.